జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ ఫ్రాంచైజ్‌లో ఇది సెవెంత్ మూవీ. 1993లో స్టార్ట్ అయింది వీళ్ళ ఫ్రాంచైజ్. 32 ఇయర్స్ నుంచి వీళ్ళు రన్ చేస్తూనే ఉన్నారు. అంటే అది మామూలు విషయం కాదు. అయితే 2015 నుంచి ఇప్పటి వరకు 10 ఇయర్స్‌లో 4 మూవీస్ తీశారు. అంతకుముందు రేర్‌గా వచ్చేవి వీళ్ళ మూవీస్. ఎన్నొచ్చినా 'జురాసిక్ పార్క్' ఈస్ ద బెస్ట్ నాకైతే. సరే ఇంకా 'రీబోర్న్' రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'జురాసిక్ వరల్డ్' ఈ మూవీలో కూడా సేమ్ కాన్సెప్ట్. డైనోసార్స్ మీద రీసెర్చ్ చేస్తారు. కాకపోతే స్పెసిఫిక్‌గా 3 డైనోసార్స్‌ని చూజ్ చేసుకుంటారు. ఒకటి అండర్ వాటర్ ఉంటుంది. ఇంకోటి ఆన్ ది గ్రౌండ్ ఉంటుంది. లాస్ట్‌ది ఎయిర్‌లో ఉంటుంది. వీటి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక కంపెనీ కొంతమందిని హైర్ చేసుకుంటుంది. ఇదే టైంలో ఒక ఫ్యామిలీ ఓషన్‌లో ట్రావెల్ చేస్తుంటే అండర్ వాటర్ డైనోసార్ అటాక్ చేస్తుంది వాళ్ళని. ఇక వాళ్ళని మన స్కిల్డ్ క్రూ కాపాడుతుంది. ఆ తర్వాత డైనోసార్ మళ్ళీ అటాక్ చేస్తే ఒక ఐలాండ్‌లోపై పడతారు వీళ్ళంతా. ఆ ఐలాండ్ మొత్తం డైనోసార్స్ ఉంటాయి. ఇక వీళ్ళు అనుకున్న టాస్క్ ఫినిష్ చేశారా? మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఒక పాయింట్ చెప్తా. బేసిక్‌గా మనకి తెలుగు మూవీస్ అంటే లాజిక్స్ ఉండాలి. ప్రతి మూవీని ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు ఎక్కడో చోట లాజిక్స్ లేవు అని. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. ఒక ఫ్యామిలీ, అది కూడా 3 కిడ్స్, 1 ఫాదర్. ఒక చిన్న బోట్‌లో ఎయిర్ ఫ్లోకి మూవ్ అయ్యే బోట్ అది. మిడిల్ ఆఫ్ ది ఓషన్‌లో ఏం చేస్తున్నాడు? ఇది హాలీవుడ్ మూవీ కదా! లాజిక్స్ ఏం గుర్తురావు మనకి. ఏ మూవీ అయినా ఎంత రియల్ స్టోరీ అయినా సినిమాటిక్ లిబర్టీ అనేది క్వైట్ కామన్. ఇప్పుడున్న సీరియల్స్‌లోనే లేదు రియాలిటీ. మూవీలో మాత్రం రియల్‌గా ఉండాలి, ఒరిజినల్‌గా ఉండాలంటే ఎట్లా? ఇదేంటో ఇలా థింక్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థం అవ్వాలి. ఈ మూవీ గురించి ఏంటంటే కొత్త స్టోరీ ఏం గాదు. అడ్వెంచర్ మూవీస్ అంటే ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది హైగా ఉందా, లోగా ఉందా అనేది మాత్రమే వాలిడ్ అవుతుంది ఇక్కడ. ఈ మూవీ వరకు కొన్ని సీటెడ్ థ్రిల్స్ ఉంటాయి. కానీ కొన్నే ఉంటాయి. మిగతా అంతా ఇలాంటివి చూసాం గదా అన్నట్టు అనిపిస్తుంది. హై అడ్రినలిన్ రష్ అయితే లేదు. నార్మల్‌గానే ఉంటుంది. క్లైమాక్స్‌లో ఒక డైనోసార్‌ని చూపిస్తారు. అదేంటో ఏలియన్‌ని, డైనోసార్‌ని కలిపి మిక్స్ చేసినట్టు ఉంటుంది. ఎక్స్‌పెరిమెంట్ దెబ్బేసినేమో దాని మీద ఏదైనా. బ్రూటల్ డైనోసార్ కిల్లింగ్స్ అయితే లేవు. ఇంతకు ముందున్న మూవీస్‌లో డైనోసార్స్‌ని పెంచడం, లాస్ట్‌లో అదొచ్చి కాపాడడం ఇలాంటివైతే ఇక్కడ లేవు. కానీ ఈ మూవీలో కూడా ఫ్రెండ్ అయితే అవుతుంది కామన్‌గా. ఈ మూవీలో స్కార్లెట్ జాన్సన్‌ని కూడా క్యాస్ట్ చేసుకున్నారు. అండ్ ఇలాంటి మూవీస్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ బావుంటుంది. ఇఫ్ యూ లైక్ అడ్వెంచర్ మూవీస్ యూ కెన్ ట్రై. నాకైతే ఓకే వాచ్ అంతే. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.